నాన్న ఈ తాడేపల్లికి సంబంధించి 5 ఏళ్ల క్రితం ఇదంతా కూడా ప్రజలు వెళ్ళేటువంటి దారి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం అంతా ఈ ఫెన్సింగ్లు గాని లేకపోతే మొత్తం అంతా కూడా దిగ్బంధించేశారు. ఏ రోజైనా నువ్వు ఇటువైపు వచ్చిన పరిస్థితి ఉందా? అంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రజల కోసం వాళ్ళ సౌకర్యార్థం ఈ రూట్ అంతా వదిలేశారు. ఎప్పుడైనా చూసావు ఇటువైపు వచ్చి? లేదు, ఇంతవరకు అయితే ఇది ఓపెన్ చేయలేదు. ఈ 5 yearsలో ఇటు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఇటువైపు ఇల్లు ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఇది కంప్లీట్గా ఇదంతా దూరం తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఈ 5 yearsలో అయితే ఎప్పుడు వదలలేదు. ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఇటు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం వదిలేరు. సో అంటే ముఖ్యమంత్రిగా గతంలో ఆయన ఉన్నప్పుడు నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల్లోనే తిరుగుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో బుగ్గలు పట్టుకున్నాడు, అన్ని చేశాడు. సీఎం అయిన తర్వాత ఏ రోజైనా జనాల్లోకి వచ్చాడు? లేదు, జనాల్లోకి అయితే రాలేదు. ఆయన వచ్చినా కూడా ఒక 20-30 సెక్యూరిటీతో వచ్చేవాడు. ఎవరికి పెద్దగా టచ్ కూడా చేయలేరు. ఆయన సీఎం అయినంత వరకు ఆయన యూజ్ కోసం ఆయన ఆ బుగ్గలు పట్టుకోవడం, నెత్తి మీద ముద్దు పెట్టడం, సీఎం అయిపోయాడు. ఇంకా తర్వాత అంతే. ఇక్కడ చూసారా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో? ప్రతిదీ ఈ లైట్లు పెట్టేసి ఇంత భారీ రోడ్లు వేసారు. అది మీరు ఉండవల్లి ఊరు లోపలికి వెళ్తే అసలు ఇలాంటివి ఏం ఉండవు. మొత్తం గతుకులు, పెనుమాక అటువైపు మొత్తం గతుకులు. డెవలప్ చేయాలంటే ఆయన ఇంటి పక్కన ఎందుకు డెవలప్ చేసుకోవడం? అక్కడ దాటి రోడ్ వేసుకుని నీట్ గా అదంతా చేయని ఏరియాలు చాలా ఉన్నాయి, రోడ్ లేని ఏరియాలు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సరే ఆయన ఫెసిలిటీస్ ఉండాలి కాదనట్ల, కానీ ప్రజాధనంతో ఇంత దుర్వినియోగం. ఇప్పుడు ఆ గ్రిల్స్, ఆ ఇనప గ్రిల్స్ అవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు, స్క్రాప్ వేస్తేనే కోటి రూపాయలు పైగా వచ్చింది అంటున్నారు. ఇదంతా ప్రజాధనమే కదా. దాన్ని అలా వినియోగించడం కరెక్టే అంటారా? తప్పుగా. ప్రజలు కట్టే ట్యాక్సులు, వాళ్ళ పన్నులతో వచ్చే డబ్బు ఇదంతా. అవును. ఒక కుర్రోడిగా, ఒక యూత్ గా నువ్వేం చెప్పదలుచుకున్నావు? లేదు, ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనకి నువ్వేం చెప్తావు? ఇప్పటికైనా తెలుసుకోవాలంటావు? ఇప్పటికైనా ఆయన ఏం తెలుసుకోవాలంటే ఆయన స్టేట్ బయట ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నాడో దానికన్నా మెయిన్ స్టేట్ లోపల డెవలప్మెంట్ చేసి ఈ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ ఇంప్రూవ్ చేస్తే కంపెనీలు ఎక్కువ పడి వేరే స్టేట్స్ జనాలు కూడా మన దగ్గరికి వచ్చి జాబ్ చేసే ఫెసిలిటీ ఉంటే అది చాలా బాగుంటుంది. ఆయన ఈ అమ్మఒడి అంటున్నాడు కానీ అది అప్పుడు వరకు మాత్రమే ఉంటుంది. ఆయన ఇచ్చే 10,000 అప్పుడు ఫీజు కట్టుకోవడానికి, అప్పుడు ఏదైనా అప్పు ఉంటే అది కట్టుకోవడానికి సరిపోతాయి తప్ప ఫ్యూచర్ నీడ్ అయితే ఏమి ఉండదు. అదే చంద్రబాబు చేసే ఈ కంపెనీలు పెట్టడం వల్ల జనాలకైనా స్టూడెంట్స్ కానీ చదువుకునే వాళ్ళకి ఫ్యూచర్ నీడ్ ఉండిద్ది అనమాట. ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. ఈ 11 సీట్లకు అందుకే పరిమితం చేశారంట. అవును, లాస్ట్ టైం ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు 30 సీట్లు ఓడిపోయారు, 30 సీట్లు ఓడిపోయారు అని అన్నారు. ఇప్పుడు ఈ లేక 11 సీట్లు ఓడిపోయారు. బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. అవును సార్, గతంలో అసలు ఈ రోడ్డు వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు, బాగానే ఉంది. కానీ ప్రజల రహదారిని కూడా ఆయన వాడుకొని అసలు ఇటు వైపే చూడకుండా కన్నెత్తి చూసే పరిస్థితులు గతంలో ఉన్నాయంటారు? గత 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ స్థానికున్నాయి. మాది విజయవాడ రాణిగారి తోట. నేను ఎప్పుడు తరచు ఇటు వస్తుంటా. చీమను కూడా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు సామాన్యులకు కూడా రావడానికి స్వేచ్ఛ అనేది ఒకటి వచ్చింది. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుందని నా ఉద్దేశం. కానీ అంటే ఈ రోజున ఈ గ్రిల్స్ కానివ్వండి, మీరు చూస్తున్నారు బయట నుంచి చూస్తేనే ఆ ఫెన్సింగ్ కానివ్వండి, దానికి పెట్టిన కరెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కోట్ల రూపాయల ప్రజాధనమే. ఇదంతా కూడా ప్రజాధనం అంత దుర్వినియోగం చేయడం అవసరం అంటారు? ఆయన గతంలో ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ముద్దులు పెట్టుకొని నాకు ఒక అవకాశం ఉండంటేనే కదా ప్రజలు మిమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఇంత పకడ్బందీ అవసరం అంటారా? ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీరుంటారు, తర్వాత నేను రావచ్చు, నా స్థానంలో ఇంకొకళ్ళు ఎవరైనా రావచ్చు. ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఎవరు కూడా చేయకూడదని నా ఉద్దేశం. సో చివరిగా ఏం చెప్తారు సార్? అంటే మీరు అన్నట్టుగా ప్రజలకు సేవ చేయకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అని ఈ ఘటనతో తెలుసుకోవచ్చు అంటారా? తప్పకుండా రుజువైందండి. అది ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజలని తప్పుదోవ పట్టించి నా స్వార్థం కోసము నేను హైటెక్ జీవితం గడిపితే సరిపోతుంది అని జీవితం గడిపితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థితి వచ్చిందో రాబోయే కాలంలో ఎవరైనా ప్రజల్ని సరిగా చూసుకోకపోయినా, పరిపాలన సరిగా లేకపోయినా ఈ అధికారం ఉందని చెప్పి విర్రవేయకూడదని నా ఉద్దేశం. అధికారం శాశ్వతం కాదు. ఈ 5 సంవత్సరాలు అధికారం ఉంటుంది, కానీ 5 సంవత్సరాల తర్వాత మనిషి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వయసుతో పని లేదు, వయసుతో పని లేకుండానే సాగు వస్తుంది ఇప్పుడు. సో ఈ రోడ్డు ఇలా వదిలేయడం, అంటే ఫ్రీగా వదిలేయడం
ఈ రోడ్డుని ఫ్రీగా వదిలేయడం సామాన్యులకి మహా సంతోషంగా ఉంది. తమ్ముడు ఈ రోజున మెగా డిఎస్సి మీద సంతకం కానీ లేకపోతే నిన్న పోలవరం ఆయన వెళ్ళి సమీక్షలు చేయడం కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్లలో ఆయన అధికారం ఉన్నప్పుడు మొత్తం ఈ రోడ్డు అంతా కూడా బ్యాన్ చేసిన పరిస్థితి అసలు ఎక్కడ ఎవడు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. సో ఎలా చూడాలంటారు అంటే దానికి ఆయన చంద్రబాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యత్యాసం చెప్పండి ఏం చెప్తారు అన్న మేము యాక్చువల్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతాం. మా అపార్ట్మెంట్ అది. ఇప్పుడు మేము ఇటు రావడానికి లేదు, చుట్టూ తిరిగి వెళ్ళాలి, అంత ఇబ్బంది పడేదో. ఇప్పుడు కంపెనీస్ రావు, కంపెనీస్ లేవు, ఏమీ లేవు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు ఏమున్నాయి, కంపెనీస్ ఏమున్నాయి. మా బాబు వచ్చాడు చేస్తాడు. సో ఓటర్గా అంటే తొలి ఓటర్గా ఈ రోజున మీరు ఆలోచించే ఓటేశారు అనుకోవచ్చు. అంటే 11 సీట్లకు ఆయన పరిమితం చేస్తే నేను డబ్బులు ఇచ్చిన అమ్మలక్కల అభిమానం అదంతా ఏమైపోయిందో అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. వాడు కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు కదా. అంతే కదా, డబ్బులు ఇస్తే కానీ అలా అయితే మా బాబు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, త్రిబుల్ ఇస్తున్నాడు డబ్బులు, కానీ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఋషికొండ చేశాడు 550 కోట్లు, ఒక్కొక్క బాత్రూమ్ ₹1,00,00,000 అంట. ఎందుకంతా ఏం చేసుకోవడానికి? అదంతా ప్రజాధనమే, ప్రజలకు సంబంధించి వాడేం చేసుకుంటాడు. ఈ రోజు ఈ ఫెన్సింగ్ కూడా అమ్మా ఈ వెనక మీకు కనపడుతుంది దాదాపు 1 కోటి పైనే, కోట్లలో అదంతా మొత్తం ఆయనకి అంత భయస్తుడు ఆయన అనుకోవాలి. ఇంట్లో ఎక్కడ ఏ ఇంట్లో ఉంటాడో కూడా అర్థం కావట్లా, ఏ ఇంట్లో ఉంటాడో కూడా అర్థం కావట్లే. లోపల అందులో ఎక్కడ ఉంటాడో అన్ని గుడారాలు ఉన్నాయి లోపల. దొంగ అనేవాడు వెళ్ళేటప్పుడు ఇది పట్టుకొని వెళ్ళిపోవచ్చుగా, అదే రివర్స్ పెట్టాడు అనుకో వెళ్ళడానికి ఉండదు, ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. అది తెలివితేటలు వాడారు వాళ్ళు. ఏముందాడా ఫెన్సింగ్ కరెంటు మొత్తం అంతా పెట్టుకున్నాడు, పట్టుకుంటే ఖాళీ మసైపోవడమే అట్లా. అసలు సో ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనమే. అసలే మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు ఇక్కడే కదా చంద్రబాబు గారి ఇల్లు కూడా, వాళ్ళ ఇల్లు ఇలా ఉంటదా? ఉండదు. సింపుల్. ఎవరికైనా అలా ఉంటది అటు ఇట్లా మూసేసి గేట్లు చూసి మేమే షాక్ అయింది, ఆ గేట్లు ఇక్కడ అని. సో ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలకు సంబంధించి. ఇది రోడ్ ఎవరికండి కట్టింది? అందరికి కదా, అందరూ వాడుకోవాలి కదా రోడ్, ఆయన ఒక్కలే వాడుకోవాలి. ఏంది ప్రతి అక్కడక్కడ మార్కెట్ వేసారు, ఇక్కడ మార్కెట్ వేసారు. ఓకే, 2 days లో మార్కెట్స్ అని క్లియర్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోడ్డు వదలడం మంచిదేనంటావా? మంచిది, అందరికి మంచిది. అపార్ట్మెంట్ అంత సఫర్ అవుతున్నారండి. అంతేగాని ఇదేం కక్షపూరితం ఏం కాదు, అంటే ఆయన మీద ఏదో ప్రతీకారం ఏం కాదు. ప్రజలకి ఇబ్బంది. ప్రజలకు అవసరం. ఇది వరకు వాకింగ్ చేసుకోవడానికి ఉండేది కాదు, పొద్దున్న నిద్ర లేసేసరికి అందరూ వాకింగ్ చేసుకుంటున్నాయి ఇక్కడ. రైట్. మేము కేళ్ళకి వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మాకు షార్ట్ కట్, ఈజీగా వెళ్ళిపోవచ్చు.